హాయ్ హలో. సెవెంత్ క్లాస్ చదివే ఒక చిన్న పిల్లవాడు 85 లాక్స్ వర్త్ ఆఫ్ మోమోస్ తిన్నాడంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా! నేను ఫస్ట్ అయితే నమ్మలేదు. ఈ స్టోరీ తెలిసాక నాతో పాటు మీరు కూడా నమ్ముతారు. అదేంటో చూద్దాం పదండి. యూపీలో సెవెంత్ క్లాస్ చదివే ఒక చిన్న పిల్లవాడు తనకిష్టమైన మోమోస్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న షాప్‌లో డైలీ తింటూ ఉండేటోడనమాట. ఇది గమనించిన ఆ మోమోస్ షాప్ ఓనర్ ఏం చేశాడంటే ఆ చిన్న పిల్లవాడి దగ్గరికెళ్ళి "డబ్బులేమి నువ్వేం పే చేయక్కర్లేదు. దానికి బదులుగా నువ్వేదన్నా గోల్డ్ తీసుకొచ్చిస్తే నీకు డైలీ మోమోస్ ఫ్రీగా ఇస్తాము" అని చెప్పాడనమాట. ఇది ఆ పిల్లవాడు ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ, డ్యాడీ లేనప్పుడు కొంచెం కొంచెంగా గోల్డ్ తీసుకొనెళ్ళి ఆ మోమోస్ షాప్ ఓనర్‌కి ఇచ్చేటోడనమాట. తను కూడా ఏం చేసేటోడు కొంచెం ఎక్కువ మోమోస్ ఆ పిల్లవాడికి ఇచ్చేసాడు. అది హ్యాపీగా గమనించిన బుడ్డోడు ఇంకొంచెం గోల్డ్ అట్లా తీసుకొస్తూ ఇస్తూ ఉండేటప్పటికి అలా వన్ డే వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీ గోల్డ్ కనిపించట్లేదని ఈ పిల్లవాడిని అడిగితే ఇట్లా జరిగిన స్టోరీ తను వాళ్ళ పేరెంట్స్‌తో చెప్పాడు. వాళ్ళ పేరెంట్స్‌తో కలిసెళ్లి ఆ షాప్ ఎక్కడుందో చూపిస్తానికెళ్ళిన ఆ కుర్రోడు అక్కడ షాప్ లేదింకా. వాళ్ళు పరారీ అయిపోయారు. ఇంకా వాళ్ళ మమ్మీని, వాళ్ళ డ్యాడీ ఏం చేశారంటే, ఆ పిల్లవాడిని తీసుకొనెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశారు. ఈ స్టోరీ నేను చెప్పడానికి కారణం ఏందంటే, మనం చిన్న పిల్లలకి గైడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే, ఇలాంటివి మన ఇళ్లలో జరిగితే మనం తట్టుకోలేం. ఎందుకంటే, మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి. మీరు మన పిల్లలకి కొంచెం గైడ్ చేస్తే చాలా బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను నేను. థాంక్స్ ఫర్ ఇట్.